ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. అయితే భర్త ప్రతిరోజు తాగేసొచ్చి ఈ అమ్మాయిని కొట్టడము, పుట్టింటి వాళ్ళని వీళ్ళని తిట్టడము, ఇలాంటివి ఏదో ఒకటి చేసి గొడవ పెట్టుకుంటూ ఉండేవాడంట. ఆ అమ్మాయి చెప్పిందంట, "మీరు తాగకుండా ఉన్నప్పుడు చాలా మంచివారండి. నన్ను చాలా బాగా చూసుకుంటారు. మీరు తాగొచ్చారంటేనే ఇలాంటి గొడవలన్నీ వస్తున్నాయి. మనం విడిపోయే పరిస్థితి వస్తుందని" ప్రతిరోజు చెప్తూ ఉండేదంట. అయినా సరే భర్త వినకుండా తాగేసొచ్చి ఏదో ఒక కారణం చెప్పి భార్యను కొడుతూ ఉండేవాడంట. ఇంకా ఆ అమ్మాయి విసిగి విసిగి భరించలేక పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చిందంట. వెంటనే పోలీసులు ఆ భర్తను తీసుకెళ్ళి కూర్చోబెట్టి, "నువ్వు తాగడం మానేసి భార్యను చక్కగా చూసుకుంటావా? లేదంటే నిన్ను లోపల వేయమంటావా?" అని చెప్పేసి ఆ అబ్బాయికి బాగా క్లాస్ పీకి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారంట. ఆ రోజు నుండి తాగడం మానేసి కొంచెం భయంగా చాలా జాగ్రత్తగా ఉన్నాడంట. మరి నువ్వు భార్య చెప్పినప్పుడు ఆ మాట వినుండుంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేది కాదు కదా! ఎందుకు ఈ తాగుడుకి బానిసై సంసారాల్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకువెళ్తారు చెప్పండి? భార్య చెప్పింది తాగొద్దనే చెప్పింది. అక్కడ పోలీసు వాళ్ళు చెప్పింది తాగొద్దనే చెప్పారు. ఇద్దరు చెప్పింది ఒకటే మాట అయినప్పుడు మీరు పోలీసుల దాకా ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? సంసారాన్ని పోలీస్ స్టేషన్‌లు మెట్లు, కోర్టు మెట్లు ఎందుకు ఎక్కిస్తున్నారు చెప్పండి? కాబట్టి మీరు తాగడం వల్లే సంసారాల్లో గొడవలొస్తున్నాయి. అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండి చక్కగా మీ సంసారాన్ని వీధిన పడేసుకోకుండా గుట్టుగా చేసుకోండి.